అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో రకరకాల పొలిటికల్ ట్రిక్స్ ప్లే అవుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇది పార్టీకి ప్లస్సా మైనస్సా అనే విధంగా విశ్లేషకులు ఆలోచించుకుంటున్నారు. అదేవిధంగా పార్టీలో సీనియర్ క్యాడర్కి ప్రాధాన్యత తగ్గుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ యువత ముందుకు రావాలంటూ స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ ఇచ్చే పిలుపుని బట్టి కొత్తదనం ఏదో రాబోతుంది అనే కొన్ని మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి అయితే ఇది జోక్లాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్కరుగా దూరం అయిపోతున్న పరిస్థితి అద్దంకిలో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వైసీపీలో గందరగోళం మొదలైంది. ఈ గందరగోళంతో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు. మరొకసారి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది అని తెలుగు తమ్ముడు భావిస్తూ ఉన్నారు. ఇది నిజమేనా? ఎంతవరకు నిజం, ఎంతవరకు నడుస్తూ ఉంది? ఒక్కసారి అసలు అద్దంకి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అద్దంకి ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి గొట్టిపాటి రవికుమార్ గారు ఇప్పుడు ఈయన కూటమిలో మంత్రిగా ఉన్నారు. సో ఈయన ఇప్పుడు ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీ నుంచి, వైసీపీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి మొత్తం మీద 5 సార్లు ఈయన ప్లేసులు మారినప్పటికీ స్థానికంగా అద్దంకి నుంచి కావచ్చు 5 సార్లు ఈయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు 5వ కంటిన్యూ అవుతున్నారు, మంత్రి అయ్యారు. కానీ అద్దంకిలో వీక్నెస్ ఏంటి? వైఎస్ఆర్సీపీలో ఇదే గొట్టిపాటి రవికుమార్ 2014లో గెలవడం జరిగింది. ఆ తర్వాత 2019లో వైసీపీ గెలవలేకపోయింది. కానీ వైసీపీ గాలి బలంగా వీసినప్పుడు కూడా ఫ్యాన్ గాలి అద్దంకిలో వీయలేదు. అప్పుడు కూడా రవికుమార్ గారే గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి. అదేవిధంగా 2024 తీసుకుంటే 2024లో కూడా భారీ మెజార్టీతోటి మునుపెన్నడీ లేని విధంగా రవికుమార్ గారు మళ్ళీ గెలవడం జరిగింది. సో ఎందుకు వైసీపీ అంత టేకిటీజీగా తీసుకుంటుంది? అద్దంకి సీటు గెలవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదా? జగన్మోహన్ రెడ్డి గారే కావాలని వదులుకుంటున్నారా? లేదా అద్దంకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుగా ఇస్తున్నారా? తప్పుగా చూపిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి అద్దంకి ఏమవుతుంది? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోటీ చేస్తారా? అద్దంకిలో ఒక స్లోగన్ ఉంది. గతంలోనే 2019 ఎన్నికల్లోనే ఈ స్లోగన్ ఆడారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అద్దంకి నుంచి పోటీ చేసినా కూడా గెలిచే పరిస్థితులు లేవు అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆనాడే కోడే కూసింది. మరి ఎందుకు వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం దీన్ని సీరియస్గా తీసుకోలేదు? గట్టయ్య గారు ఓడిపోయారు 2019లో. 2024 ఎన్నికలకి హన్విరెడ్డి గారిని తీసుకొచ్చారు. ఆయన దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ అంటూ మరో కొత్త వ్యక్తి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారికి ఇచ్చారు. ఇప్పుడేమో ఉన్నటువంటి వాళ్ళు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. మరి పార్టీ ఇది బలోపేతమా, బలహీనత? ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇది బాగా నవ్వులాటగా ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ ఇక్కడ నిలబడే పరిస్థితి లేదంటూ తెలుగుదేశం ఆరోపిస్తూ ఉంటే, లేదు వైసీపీ బలోపేతానికే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అంటూ అశోక్ కుమార్ గారు చెప్తున్నారు. మరి అశోక్ కుమార్ గారు ఇక్కడ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నాక సంతమాగులూరు కావచ్చు, బల్లికురవ కావచ్చు, నేడు అద్దంకి కావచ్చు, మండల కన్వీనర్లు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి వ్యవహారం చేసేటువంటి వాళ్ళు కొంతమంది పార్టీని వీడారు. సో పార్టీని వీడటంతో పాటు ఉన్నటువంటి వాళ్ళకి భయం అనేది కలుగుతుంది కదా. ఎందుకు కొత్త వాళ్ళని తీసుకోవాలనే ధోరణి ఎందుకు? పాత వాళ్ళని తొలగించాలని ఎందుకు? ఒకవేళ నిజంగా అధిష్టానమే వాళ్ళని సస్పెండ్ చేసిందా, లేక వాళ్లే తొలగిపోయారా? ఇవన్నీ కూడా వైసీపీకి ప్రశ్నలు. ఇవన్నీ నెక్స్ట్ తెలుగుదేశం పార్టీకి అనుకూలత కాదా? ఎందుకు ఇలా జరుగుతుంది? మొన్న సంతమాగులూరు, నిన్న బలికొరవ, నేడు అద్దంకి. గతంలోనే పంగులూరు, అదేవిధంగా కొరిచిపాడు కూడా నాయకులు పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు మొత్తం కొత్త నాయకులతో సెటరేట్ చేయడానికి అశోక్ కుమార్ గారి క్యాపబిలిటీ సరిపోతుందా? సో ఈయన స్థానికుడు కాదు, బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి స్థానికంగా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టారు అంటూ పార్టీలో సీనియారిటీ, ఆల్మోస్ట్ సీనియర్ నాయకులు ఇప్పుడు ఇప్పుడు 2 రోజుల నుంచి అద్దంకిలో చర్చ నడుస్తూ ఉంది. ఇక్కడ కాకాని రాధాకృష్ణమూర్తి గారని రఫ్ రాధా, ఆయన
మంచి పేరున్నటువంటి నాయకుడు, వైసీపీ ప్రప్రథమం నుంచి కూడా ఆయన పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకుడు, పార్టీ కోసం గట్టిగా పనిచేసిన నాయకుల్లో ప్రప్రథంగా ఆయన పేరు వినిపిస్తుంది. అలాంటి వ్యక్తిని మరి పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టారా? ఇన్ఛార్జికి ఆయన కుదరటం లేదా? ఆయన పార్టీకి రాజీనామా చేశారు, చివరికి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. సో ఇటీవల కాలంలోనే ఆయన బాలినేని వాసు గారితో కలవటం, జనసేనలో చేరతానని మాటలు, అంటే వాసు గారిని కలిశారంటే ఆటోమేటికల్గా జరిగే పరిణామాలు అవే కదా. సో అందుకే ఇవి పార్టీకి కానీ పదవికి కానీ రాజీనామా చేశారు అంటూ కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ వైసీపీని నియంత్రించి పార్టీ బలోపేతాన్ని కృషి చేయడానికి అశోక్ కుమార్ గారికి సత్తా లేదా? రవికుమార్ గారికి ఇది ప్లస్ అవుతుందా? ఇలాంటి విషయాలకి ఆన్సర్ ఎక్కడవుతుంది? వైసీపీ అధిష్టానం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇటీవల అశోక్ కుమార్ గారు పదే జగన్మోహన్ రెడ్డి గారిని పలు కార్యక్రమాల్లో సందర్భంగా కలుస్తూ ఉన్నారు. మరి అద్దంకి గురించి ఏమి వివరిస్తున్నారు? ఒకవేళ ఉన్నటువంటి సీనియారిటీని పక్కన పెట్టమని చెప్పేసి అధిష్టానం ఏమన్నా చెప్తుందా? అందుకే ఇవి జరుగుతున్నాయా? అర్థం కావట్లేదు. సో మొత్తం మీద పార్టీకి డ్యామేజ్ అయ్యే కార్యక్రమాలు అయితే అద్దంకిలో జరుగుతున్నాయి అంటూ వైసీపీ సీనియర్ నాయకులు గట్టిగా వాదిస్తూ ఉన్నారు. లేదు, యువతకు ప్రోత్సాహిస్తున్నాడు, చాలా మంచి వ్యక్తులు, వీళ్ళు పార్టీ కార్యకలాపాలు చేయట్లేదు, అందుకే వాళ్ళ పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇస్తున్నాము అంటూ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ గారు చెప్తున్నారు. మరి ఇవన్నీ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అక్కడ మంత్రిగా ఉన్నారు, ఆయన ముందు ఇవన్నీ పనికొస్తాయా? వైసీపీ నెగ్గగలుగుతుందా అనేది ఇప్పుడు ప్రకాశం జిల్లాలో టాపిక్. సో ఇప్పుడు చింతలపూడి అశోక్ కుమార్ వర్సెస్ గొట్టిపాటి రవికుమార్ గారు. మరి 2029 ఎన్నికలకి ఈయనకే టికెట్ ఇస్తారా? ఇస్తే గెలుపు ఓటములు ఎవరివి, ఎంతవరకు ఉంటుంది? వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ.